కానీ మరి నిజాం చేసిన అభివృద్ధి ఎంత అభివృద్ధిని కాదని కేవలం హిందూ వ్యతిరేకంగా ఎందుకు చిత్రీకరిస్తారు? పాప ఆయన పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండు, కాలేజీలు కట్టిండు, యూనివర్సిటీలు ఏ కారణం ఏ యూనివర్సిటీ ఒక ఎగ్జాంపుల్ ఉస్మానియా మీరు యూనివర్సిటీ అన్నారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ సంగతి చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీ 1918లో స్థాపించబడ్డది. అది ఉర్దూ మీడియంలో స్థాపించబడ్డది. మీరు మంచిగా గమనించండి. ఉర్దూ మీడియంలో 25 మంది ఉర్దూ అధికార భాష 25 మంది ఉర్దూ లెక్చరర్లతోటి, ఇట్లా ఇస్లామిక్ లెక్చరర్లతోటి 250 మంది ఉర్దూ విద్యార్థులతోటి, ముస్లిం విద్యార్థులతోటి స్టార్ట్ అయిన ఉర్దూ మీడియంలో స్టార్ట్ అయిన యూనివర్సిటీ. అది ఎవరి కోసం కట్టినట్టు? కాలక్రమేణా దాని తర్వాత దానికి ఆదాయం కోసం అనేది మిగతా వాళ్ళు పోయి జాయిన్ అయ్యారు తప్ప ఫస్ట్ స్టార్ట్ చేసింది నీకు ఉర్దూ మీడియంలో ఇస్లామిక్ యూనివర్సిటీ, అది ఉస్మానియా యూనివర్సిటీ. అంతే తప్ప ఆయన ఏదో అభివృద్ధి చేశాడని కాదు, ఆయన వాళ్ళ కోసం పెట్టుకున్నది. అది సహజంగా పరిపాలన భాగం కొన్ని చేయాలి. ఇప్పుడు నిజాం సాగర్ కట్టాడు, ఇంకేదో కట్టాడు. మన కేసీఆర్ గారు అంటారు కదా నిజాం గొప్పరాజు అని చెప్పి. రజాకార్ సినిమా కేసీఆర్ కూడా మా బండి సంజయ్ అన్న కట్టే చూపించాలన్నాడు. వాస్తవంగా అది నిజంగా కట్టే చూపించాల్సిన అవసరం ఉంది. నిజాం రాజు గొప్పోడు అని అంటే ఏ విధంగా గొప్పోడు? హిందువులను చంపినందుకు గొప్పోడు కాదు. పాపం తెలంగాణ ప్రజలకి ఉర్దూ భాష రాకపోతే బలవంతంగా నేర్పించింది కదా. మంచిగా ఉర్దూ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఇది తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం సాగర్, ఇప్పుడు భూములన్నీ ఆయకట్టు భూములన్నీ కూడా ఒక కెనాలు వాటరు లేకపోతే నీకు చెరువు, ప్రజల భూములన్నింటినీ వక్ఫ్ భూములు చేసి ప్రజలకు అందరికి కామన్ ల్యాండ్ చేసిండు కదా. ఉపాధి కల్పించడానికి చాకిరి అది వక్ఫ్ ల్యాండ్ చేసి ఉపాధి కల్పించినట్లు లెక్క. అది ఉపాధి హామీ కల్పించినట్లే. మనం ఇప్పుడు ఉపాధి హామీ అప్పట్లోనే ప్రజల భూములు గుంజుకొని అన్ని వక్ఫ్ ల్యాండ్లు చేసుకున్నాడు. వక్ఫ్ ల్యాండ్ చేసుకొని భూములు కట్టించి వాటిలో పంట పండించి సర్ఫికాస్ భూములు ఇవన్నీ కట్టించి దాని మీద వచ్చిన పంటను ఆదాయాన్ని అంతా కూడా నిజాం తన ఖజానాకు చేరవేసుకోవడం వల్ల నిజాం